హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విఠోబా క్రియేషన్స్. విజయవాడ కనకదుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణమ్మ తాకితే కలియుగం అంతమవుతుందని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు. అసలు దుర్గమ్మ తల్లి ముక్కు పుడకకి కృష్ణానదికి ఉన్న సంబంధం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దుర్గమ్మ తల్లి విజయవాడలో వెలిసినప్పుడు అమ్మవారు వెలిసిన ప్రాంతం మొత్తం ఒక పెద్ద కొండలా ఉండేది. ఒకసారి బ్రహ్మదేవుడు సహ్యాద్రి పర్వతం మీద కూర్చొని శివుడికి విష్ణువుకి తపస్సు చేస్తూ ఉంటాడు. శివుడు ఉసిరి చెట్టు కింద, అలానే విష్ణువు రావి చెట్టు కింద బ్రహ్మదేవుడికి దర్శనం ఇస్తారు. అలా కొన్ని సంవత్సరాల తరువాత ఆ రెండు చెట్లు నదీ రూపాలుగా మారి ఒక చెట్టు కృష్ణానదిగా, ఇంకొక చెట్టు వేణి నదిగా ప్రవహిస్తూ ఉంటాయి. ఆ విధంగా ఆ రెండు నదులు ప్రవహిస్తూ సతారా అనే ప్రదేశంలో ఒక్కటిగా కలిసి కృష్ణవేణి నదిగా మారుతుంది. ఆ విధంగా కృష్ణవేణి నది ప్రవహిస్తూ వెళ్తుంటే ఆ నదీ ప్రవాహానికి దుర్గమ్మ తల్లి వెలిసిన కొండ అడ్డుగా వస్తుంది. అప్పుడు కృష్ణవేణి నది చాలా వేగంగా వచ్చి ఆ కొండను ఢీకొంటుంది. అప్పుడు నీటి అల ఒకటి వెళ్ళి దుర్గమ్మ తల్లి ముక్కు పుడకను తాకబోతుంది. అప్పుడు సాక్షాత్తు దుర్గమ్మ తల్లి మాట్లాడుతూ, ఇప్పుడు సమయం కాదు, ప్రళయం వస్తుంది, అప్పుడు మాత్రమే నువ్వు వచ్చి నా ముక్కు పుడకను తాకాలి. ఇదే యుగాంతానికి సంకేతం. ప్రస్తుతానికి నా కొండకి ఒక రంధ్రం చేసుకుని నువ్వు ప్రవహించు అని అమ్మవారు కృష్ణవేణి నదికి చెబుతుంది. అప్పుడు కృష్ణవేణి నది చాలా వేగంగా వచ్చి అమ్మవారి కొండను తాకుతుంది. అప్పుడు ఆ కొండ 3 భాగాలుగా విడిపోతుంది. అందులో ఒకటి ఇప్పుడు మనం చూస్తున్న ఇంద్రకీలాద్రి దుర్గమ్మ తల్లి కొలువై ఉన్న కొండ, రెండవది మంగళగిరి పానకాల నరసింహస్వామి ఉన్న కొండ, మూడవది యనమల కుదురు శ్రీ రామలింగేశ్వర స్వామి కొండ. ఇంద్రకీలాద్రిలో దుర్గమ్మ తల్లి, మంగళగిరిలో శ్రీ మహావిష్ణువు, యనమల కుదురులో శివుడు భక్త జనకోటిని కాపాడుతూ ఉన్నారు. ఎన్ని వరదలు వచ్చినా యుగాంతం జరిగే వరకు కృష్ణానది దుర్గమ్మ ముక్కు పుడకను తాకదు. ఒకవేళ కృష్ణానది దుర్గమ్మ తల్లి ముక్కు పుడకను తాకితే ప్రళయం రావడానికి అదే సంకేతం. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చేయడానికి మాకు సపోర్టివ్గా ఉంటుంది. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియో మరికొంతమంది భక్తులకు చేరుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.